అమెరికాలో మరో భారతీయుని కాల్చేశారు. టెనెసీ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. హోటల్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఓ భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు. ఇక్కడి అమెరికన్ బెస్ట్ వాల్యూ అండ్ సూట్స్ హోటల్లో హౌస్ కీపర్గా పనిచేస్తున్న ఖండు పటేల్ పని ముగిసిన అనంతరం హోటల్ వెనుక నడుస్తుండగా ఓ దుండగుడు రహస్య ప్రదేశం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అందులో ఓ బుల్లెట్ తగిలి ఖండు తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర గాయాల పాలైన ఖండు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖండు మృతితో అమెరికన్లు జరిపిన కాల్పుల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య 5కు చేరింది. 8 నెలల క్రితమే ఖండు ఈ హోటల్లో పనికి కుదిరినట్టుగా తెలిసింది. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అమెరికాలో మరో భారతీయుని కాల్చేశారు. టెనెసీ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. హోటల్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఓ భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు. ఇక్కడి అమెరికన్ బెస్ట్ వాల్యూ అండ్ సూట్స్ హోటల్లో హౌస్ కీపర్గా పనిచేస్తున్న ఖండు పటేల్ పని ముగిసిన అనంతరం హోటల్ వెనక నడుస్తుండగా ఓ దుండగుడు రహస్య ప్రదేశం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అందులో ఓ బుల్లెట్ తగిలి ఖండు తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర గాయాల పాలైన ఖండు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖండు మృతితో అమెరికన్లు జరిపిన కాల్పుల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య 5కు చేరింది. 8 నెలల క్రితమే ఖండు ఈ హోటల్లో పనికి కుదిరినట్టుగా తెలిసింది. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు.